అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల ఎపిసోడ్ లో కీలక పరిణామం ఇది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నేడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అటు ఓరుగల్లులో ఇటు గాంధీ భవన్ వద్ద రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మరికొద్ది సేపట్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి వస్తున్నారు. 10 రోజుల క్రితం కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఆ కమిటీ ఆదేశంతో గాంధీ భవన్కు వస్తున్నారు కొండా మురళి. భారీ అనుచరగణంతో గాంధీ భవన్కు వస్తున్నారు ఆయన. కొండా మురళి రాకతోటి గాంధీ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా. ప్రభాకర్, ఏం సమాధానం చెప్పబోతున్నారు? క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని ఏం క్వశ్చన్ చేయబోతోంది? అంత పెద్ద భారీ అనుచరగణంతో రావాల్సిన అవసరం కొండా మురళికి ఇక్కడ ఎందుకు వచ్చింది? మొదటి నుంచి కూడా చూస్తున్నాం, వరంగల్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అక్కడ హడావిడి జరిగినా లేకపోతే ఆందోళన జరిగినా అన్నీ కూడా కొంత స్పెషల్గానే ఉంటాయి. ఈరోజు కూడా కొండా మురళి గాంధీ భవన్కు రావడం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. చూడవచ్చు, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఉండాల్సినంత బందోబస్తు గాంధీ భవన్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన హంగామా హడావిడి జరుగుతుందో. పెద్ద ఎత్తున పోలీసులు, దాదాపు ఒక 200 నుంచి 300 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సో పోలీస్ బందోబస్తును అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తును అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి గాంధీ భవన్కు చేరుకున్నారు. చైర్మన్తో పాటుగా సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. 12 గంటలకు రావాల్సి ఉంది, ఇప్పటికైతే ఇంకా రాలేదు. మరికొద్దిసేపట్లో చేరుకుంటారనేది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఒక 16 పేజీల రిపోర్ట్ను పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించి, జిల్లా రాజకీయాలకు సంబంధించి, జిల్లా వివాదాలకు సంబంధించి అందించనున్నట్లుగా కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి అందించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అట్లాగే వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా కొండా మురళిపై కంప్లైంట్ చేశారు. అవసరమైతే అధిష్టానం వద్దకు వెళ్ళి కూడా తేల్చుకుంటామని చెప్పారు. కడియం శ్రీహరి లాంటి నేతల మీద కొండా మురళి బహిరంగంగా ఆరోపణలు చేశారు, దురుసుగా మాట్లాడారు అంటూ కూడా కొంత కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా క్రమశిక్షణ కమిటీ వెరిఫై చేయనుంది. దాంతోపాటుగా ఒక షోకాజ్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా రిప్లై అడుగుతారా, ఏం సమాధానం చెప్తారా అనే దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఒక 16 పేజీల రిపోర్ట్ అంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి, వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి, తన మీద వచ్చిన కంప్లైంట్స్ గురించి, దాంతోపాటుగా తన మీద ఇప్పటికీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు, తాను చేసిన ఆరోపణల కారణాలపై ఈ పూర్తి స్థాయి ఒక రిపోర్ట్ను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రిపోర్ట్ను క్రమశిక్షణ కమిటీకి అందించడానికైతే కొండా మురళి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. ఇప్పటికే హడావిడి అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున కూడా కొండా మురళికి సంబంధించిన అనుచరులు అటు వరంగల్ నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో గాంధీ భవన్కి కొండా మురళి రాబోతున్నారు. 16 పేజీల రిపోర్ట్లో ఏముందనేది అయితే తెలియాల్సి ఉంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.